ఏపీలో కూటమి పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల సాక్షిగా మరొకసారి పిఠాపురం గడ్డ ఎవరి అడ్డా అన్న డిస్కషన్ మొదలైంది. ఎమ్మెల్సీ పదవి దక్కకపోవడంపై టీడీపీ నేత వర్మ రియాక్షన్ ఏంటి? దీనిపై జనసేన వర్షన్ ఎలా ఉంది? ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని సామాజిక వర్గాల సమీకరణాలను చూసుకొని అభ్యర్థుల్ని ప్రకటించింది టీడీపీ. తమకే పక్కాగా ఎమ్మెల్సీ సీట్ వస్తుందని ఆశలు పెట్టుకున్న కొంతమంది నిరాశకు గురయ్యారు. ఇందులో పిఠాపురం టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ ముందు వరుసలో ఉన్నారు. కూటమి ప్రభుత్వం కోసం తన సీటును జనసేనకు త్యాగం చేశానన్నారు వర్మ. తనకి ఎమ్మెల్సీ పదవి రాకపోవడంపై భావోద్వేగానికి గురయ్యారు వర్మ. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన తర్వాత కార్యకర్తలతో భేటీ అయిన వర్మ భావోద్వేగంతో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ ఇబ్బందుల్ని మనం అర్థం చేసుకోవాలని, ఈసారి కొన్ని కారణాల వల్ల తనకి ఎమ్మెల్సీ పదవి రాలేదని, అయినా సరే టీడీపీ కోసం పనిచేస్తానన్నారు. తన అభిమానులెవరూ ఎలాంటి పోస్టులు పెట్టొద్దన్నారు వర్మ. లోకేష్ గారి యొక్క ఆదేశాలు. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్. నిర్ణయాలకి నేను, నా కుటుంబం, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గం నా తెలుగుదేశం పార్టీ కుటుంబం ఎప్పుడూ శిరసావహిస్తాం, కట్టుబడి ఉంటాం, పార్టీకి అండగా ఉంటాం, పార్టీ కార్యకర్తల్ని కాపాడుకుంటాం. పిఠాపురం గడ్డ పవన్ కళ్యాణ్ అడ్డా అన్నారు మంత్రి నాదెండ్ల. ఇది పవన్ కళ్యాణ్ నియోజకవర్గం అన్న జనసేన నేత వర్మకు పదవి దక్కితే తమకు సంతోషమే అన్నారు. ఆయనకి న్యాయం జరగాలి, ఆ విధంగా ఆయనకు గౌరవించుకుంటాం. ఆయన కూడా వాళ్ళ పార్టీలో ఉన్న అంతర్గత విషయం అది వాళ్ళు మాట్లాడాలి. కూటమిలో భాగస్వాములుగా ఆయన సహకరించారు. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ నిలబడ్డారు. మీ అందరం కూడా ఆయన గౌరవించుకుంటాం. దొరబాబు గారు ఎలక్షన్ ముందే వద్దామని అనుకున్నారు, కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. ఆయన మాలో ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నారు. ఆయన చాలా సౌమ్యంగా ఉండే మనిషి. అటువంటి ఆలోచనలు ఏం లేదు. ఒక చెక్ పెట్టడానికి అవసరం ఏముంది? ఇది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం. ఇక్కడ ఎవరు చెక్ పెడతామండి? కంప్లీట్గా ఇది పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారి అడ్డా. అది ఇంకా దాని గురించి ఆలోచించే అవసరం లేదు. మరోవైపు ఎమ్మెల్సీ పదవి దక్కలేదన్న బాధలో ఉన్న వర్మ పిఠాపురం టీడీపీ నేతల సమావేశంలో పవన్ కళ్యాణ్ గెలుపుపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు, ఆయనకి గౌరవం, ఆయన ఇచ్చిన ఆదేశాలకి అనుగుణంగా ఇంటింటికి ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారి గౌరవం నిలబెట్టింది పిఠాపురం తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తారు. జనసేన నేత నాదెండ్ల కూడా కూటమి విజయంపై కామెంట్ చేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిలబడ్డారు. ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లారు కాబట్టి మొత్తానికి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు పిఠాపురంలో మరోసారి పొలిటికల్ హీట్ పుట్టించాయి.